ఇలాంటి జ్యూసీ హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేస్తామో ఎలా చేయాలో చెప్పేస్తే చూసేయండి. నేను 1 kg చికెన్ తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్, పసుపు, కావాలంటే కోడిగుడ్లు కూడా వేసేసి తర్వాత చెక్క, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు ఏముంటే అవి వేసేసాయి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్ వేసేసుకొని మసాలాలు బాగా పట్టేలాగా చికెన్ దెబ్బ బాగా కలిపేయి. ఆ తర్వాత పెరుగు వేసుకొని బాగా కలిపేసి గుడ్లు సెపరేట్ చేసేయి. మన బ్యాచిలర్స్కి బిర్యానీ అనేది ఒక ఎమోషన్. ఏం వచ్చిన బిర్యానీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం. నేను చెప్పినట్టు చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది మామ. ఇంకా రైస్ విషయానికి వస్తే బాస్మతి రైస్లో సరిపడా సాల్ట్, ఆయిల్, బిర్యానీ స్పైసెస్, నిమ్మకాయ బద్ద కూడా వేసి 80% బాయిల్ చేసుకో. తర్వాత బాయిల్డ్ రైస్ చికెన్ పైన లేయర్లా వేసుకోవాలి. కింద నేను చూపిస్తున్నట్టు రైస్, బాయిల్డ్ ఎగ్స్ లేయర్లా వేసుకొని రైస్ బాయిల్డ్ వాటర్ ఉన్నాయి కదా ఒక ½ గ్లాస్ పోసేసేమో. అలాగే ఒక పెద్ద స్పూన్ నెయ్యి కూడా వేసేసి కదిలికుండా ఒక 10 minutes ఆవిరిపోకుండా దమ్ పెట్టేస్తే మన హైదరాబాదీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ రెసిపీ పెద్దగా హడావుడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు మామ. ట్రై చేసి కింద కమెంట్ చేసాయి. ఇంతవరకు చూసా ఉంటే లైక్ కొట్టి